నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగాలనే లక్ష్యంతో వనపర్తి జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న భరోసా కేంద్రాన్ని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీపీ చారు సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి సునీతారెడ్డి ఐపీఎస్ గారి ప్రత్యేక చొరవతో ఉమెన్ సేఫ్టీ వింగ్ మరియు కలెక్టర్ నిధుల ద్వారా వనపర్తి డీఎస్పీ కార్యాలయం పక్కన ఉన్న పోలీసు అధికారుల పాత నివాస భవనాన్ని పూర్తిగా మరమ్మతులు చేయించిన భరోసా కేంద్రాన్ని మరియు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మరియు వసంతి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధినేత అజయ్ రాయుడు వారి సహకారంతో ఏర్పాటు చేసిన వ్యాయామశాల జిమ్ను తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ జిల్లెల చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి గారు, జోగులాంబ జోన్ 7 డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ ఐపీఎస్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా ఎస్పీ శ్రీమతి సునీతారెడ్డి ఐపీఎస్, అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ గార్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఇది కూడా సఖీ విక్టిమ్స్ చెట్టుకి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ ఎంగిల్ గాను బాబు, ఎంగిల్ గాను Congratulations to all the teams who have participated in this. అన్ని రకాలుగా కూడా పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయినప్పటి దగ్గర నుంచి, తర్వాత మెడికల్ గా ఎగ్జామినేషన్ జరిగే దగ్గర నుంచి కౌన్సిలింగ్ చేయడము, తర్వాత షెల్టర్ హోమ్స్ కి పంపించడము, తర్వాత లీగల్ ఎయిడ్ కూడా ఒక అడ్వకేట్ కూడా అక్కడ ఉంటారు, ఒక ఏఎన్ఎం కూడా ఉంటారు, నర్స్ కూడా ఉంటారు. అలాగే కంపెన్సేషన్ అయ్యేంత వరకు కూడా అండ్ ట్రయల్ లో భాగంగా డిపోజిషన్, వీడియో ద్వారా డిపోజిషన్ ఇచ్చే వీడియో, అనేక రకాల వసతులను వన్ స్టాప్ సెంటర్ గా మనము భరోసా కేంద్రంగా మనము అన్ని జిల్లాల్లో కూడా మనము స్థాపించుకోవడం జరిగింది. దీనికి మా ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారుసింహ మేడం గారి యొక్క ప్రోత్సాహంతో, అలాగే మన కలెక్టర్ గారు ఆదర్శ్ సురభి సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, సహాయంతో మనము ఆ భరోసా కేంద్రాన్ని మనం ఈరోజు ఇనాగ్రేట్ చేసి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా బాధితురాళ్ళు ఎటువంటి అసౌకర్యానికి గురి కాకుండా మా దగ్గరికి వచ్చి తదుపరి ఏదైతే ప్రాసెసింగ్ ఉంటుందో, కోర్టు ప్రాసెస్ కానీ పోలీస్ ప్రాసెస్ కానీ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కూడా వాళ్ళకి రీవిక్టిమైజేషన్ జరగకుండా వాళ్ళ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే జిమ్, ఈ మధ్య కాలంలో అందరికీ తెలుసు, ఫిట్నెస్ అనేది చాలా మందికి ఒక జీవన ప్రక్రియ భాగంలో అందరికీ మారిపోయింది. అది స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, మజిల్ స్ట్రెంత్ కానివ్వండి, స్పోర్ట్స్ యాక్టివిటీ కానివ్వండి, లేకపోతే రన్నింగ్, స్విమ్మింగ్ లాంటి ఎనీ యాక్టివిటీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ఇప్పుడున్న కొత్త జనరేషన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో దాని యొక్క వ్యాయామానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక
సమయాన్ని కేటాయించడం అనేది ఇప్పుడున్నటువంటి జరిగినటువంటి మార్పుల ద్వారా అందరికీ కూడా చాలా అవేర్నెస్ అనేది అందరూ కూడా కోరుకుంటారు. కాబట్టి ఒక జిమ్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు పట్టుబట్టడం జరిగింది. సో కలెక్టర్ గారి సహాయ సహకారాలతో, అలాగే బసంతి ఫౌండేషన్ అని ఒక అజయ్ ఉన్నారు సార్, వాళ్ళు కూడా కొంచెం స్పాన్సర్ చేయడం జరిగింది. సో వారి యొక్క సహాయ సహకారాలతో మంచి ఎక్విప్మెంట్, ఏదైతే బేసిక్ ఎక్విప్మెంట్ ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మనం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఒక రూమ్ ని దాన్ని సౌకర్యవంతంగా చేసి, దీన్ని కేవలం పోలీస్తే కాకుండా రెవెన్యూ అండ్ ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కి కూడా, అందుకనే మనం ఇప్పుడు చూసినట్లయితే ఈజీగా మీరు డిపిఓలోకి ఎంటర్ అయ్యి ఈ బిల్డింగ్ లోకి వచ్చేసి ఆ జిమ్ ని పరుచుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఈ కార్యక్రమం 2018లో దీన్ని స్టార్ట్ చేసింది. ఇది చాలా సక్సెస్ఫుల్ గా విక్టిమ్స్ కి జస్టిస్ జరిగేలాగా ఈ సెంటర్ పనిచేస్తూ ఉంది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా వారి రాష్ట్రాల్లో మనని ఈ భరోసా సెంటర్స్ ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. సో ఇందులో స్టాఫ్ అంతా కూడా పోలీస్ యూనిఫామ్ లో కాకుండా మఫ్టీలో ఉంటారు. తర్వాత అడ్వకేట్స్ ఉంటారు అండ్ కౌన్సిలర్స్ కూడా ఉంటారు సైకలాజికల్ గా. సో ఆ విక్టిమ్స్ కి ఎటువంటి అంటే మానసిక ఒత్తిడి నుంచి, ఆ మానసికమైనటువంటి బాధల నుంచి వాళ్లకు ఉపశమనం కలిగించేలాగా ఈ సెంటర్ పనిచేస్తుంది. అండ్ కోర్టుతో అనుసంధానం చేసి వీళ్ళ కేస్ ట్రయల్ కూడా త్రూ ఇన్ కెమెరా ట్రయల్ జరిగేలాగా, తర్వాత వాళ్ళకు ఎటువంటి అన్ని తోడ్పాటు, తర్వాత ఎస్పెషల్లీ సైకలాజికల్ ట్రామా నుంచి బయటికి రావడం కోసం వాళ్ళకు అన్ని విధాల సహకారం జరుగుతుంది ఇక్కడ. అండ్ విక్టిమ్ అనేది ఎవరైనా విక్టిమైజ్ అవుతే లేడీస్ వాళ్ళు ప్రతి చోట 10 చోట్ల వెళ్ళి వాళ్ళ డిపోజిషన్స్ లేకుండా వాళ్ళకు చాలా ఇన్ కెమెరా అండ్ వాళ్ళ ఐడెంటిటీ కూడా డిస్క్లోజ్ కాకుండా ఉంచి వాళ్లకు న్యాయం జరిగేలాగా ఈ సెంటర్ పనిచేస్తుంది. సో ఈరోజు జరిగింది ఇనాగ్రేషన్. సో విక్టిమ్స్ కి న్యాయం జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను వనపర్తి జిల్లాలో. దాంతోపాటు మా ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కలెక్టర్ గారి సహకారంతో ఒక జిమ్ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. హి హస్ ఫండెడ్ దట్ హోల్ జిమ్ అలాంగ్ విత్ సమ్ అదర్ లోకల్ ఎన్జిఓస్. సో ఈ ఫెసిలిటీ వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ మస్ట్ ఇన్ డే టు డే లైఫ్. సో స్ట్రెస్ నుంచి మనము బయటపడాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్. రన్నింగో, జాగింగో, ఏదైనా గేమో, యాక్టివిటీయో, లేకుంటే జిమ్మింగ్, ఇవి చాలా ముఖ్యమైపోయినాయి. సో ఇది చాలా మంచి ఎడిషన్. సో అందరూ పోలీస్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ పుర ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని, కలెక్టర్ గారి ఇనిషియేటివ్ తీసుకున్న దానికి వాళ్ళకి నేను ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్. భరోసా కేంద్రం ఇది ఎవరైతే విక్టిమ్స్, చిన్నపిల్లలు కావచ్చు, బాలికలు లేకపోతే బాలురు, 2 రకాలుగా ఈ వాళ్లకు జీవితం పైన విరక్తి కలగకుండా వాళ్ళకు భరోసా కలిగించాలనే ఉద్దేశంతో ఇలాంటి సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందనే మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇవాళ చారు సిన్హా గారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు చారు సిన్హా గారే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఎస్పీగా ఉండేటువంటి వారు. చాలా చక్కటి ఆఫీసర్ చారు సిన్హా గారు. వారి ఆలోచన మేరకు ఈ భరోసా సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో వనపర్తిలో ఈరోజు ఏర్పాటు చేశారు. మన డిఐజీ గారు ఈరోజు జవాన్ గారే దాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగిందనే మాట నేను మనం చేస్తున్నాను. కానీ ఈ విక్టిమ్స్కి ఎందుకు ఈ మాదిరిగా హింసించబడుతున్నారో మనం కొంచెం లోతుగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. దీని ప్రధాన కారణం అతిగా మద్యం సేవించడమే ప్రధాన కారణం అనేటువంటి మాట కూడా ఎవరైతే కాన్షియస్నెస్లో ఉంటారో వాళ్ళు ఇలాంటి తప్పులు చేయరు. ఆ కాన్షియస్నెస్ కోల్పోయినటువంటి వాళ్ళే ఆ మత్తులో వాళ్ళు చిన్నపిల్లలను చూడకుండా ఇలాంటి అకృత్యాలు చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి మాట. అయినా వాళ్ళు చేసిన తప్పుకు ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాధపడొద్దని వాళ్ళ జీవితం పైన భరోసా కలిగించడానికే ఈ సెంటర్స్ బాగా ఉపయోగపడుతూ ఉన్నాయి. వాళ్ళ కౌన్సిలింగ్ కానీ
భవిష్యత్తులో మీకు ఏ విధంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందో అవన్నీ తెలియజెప్పడం కానీ జరుగుతూ ఉంది. ఇలా ఇంకొక విషయం అని ఇలా నేర్చుకోవాల్సింది ఏమంటే, ఎవరైనా ప్రభుత్వంలో కొత్త స్కీమ్ మంజూరు అవుతుందంటే ఇలా ఎస్పీ గారు అన్నారు, మా కలెక్టర్ గారు మంచి స్థలం ఇచ్చారు, కొత్త భరోసా బిల్డింగ్ రాబోతుందని. మనం ఎంతసేపటి కొత్త బిల్డింగ్ అని అంటాం కానీ పాత బిల్డింగ్ రిపేర్ చేసి వాడుకుందామని ఎవరు అన్నారు ఈ రోజుల్లో. కానీ మన ఎస్పీ గారు మంచి ఆలోచన చేసి, నా తత్వం కూడా అదే, పాత వాటిని ఎంతో డబ్బు వెచ్చించి కట్టింటారు, దాన్ని కూలగొట్టకండి, ఏదో దానికి పనికొస్తుంది ఆ స్థలం కానీ ఆ బిల్డింగ్ కానీ. ఇలా మన ఎస్పీ గారు మళ్ళీ ఒకసారి చూపించారు, అలాంటి బిల్డింగ్ మన చిన్న డబ్బుతో రెనోవేట్ చేసుకుంటే పనికొస్తుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది అనేటువంటి విషయం నేను మనవి చేస్తూ, దాని తర్వాత ఈరోజు మనం ఫిట్గా ఉండడానికి జిమ్ ఎంతో అవసరం. నేను ఇంత క్రితమే చెప్పా, రాత్రంతా అలాగే పొద్దున జిమ్కి వచ్చినా ఉపయోగం ఉండదు. దయచేసి మీ అలవాట్లు కొంచెం మార్చుకోండి, తక్కువ తాగండి, ఎక్కువ ఆటలు ఆడండి, మంచి అలవాట్లు నేర్చుకోండి అనే మాట కూడా నేను మనవి చేస్తున్నాను. అందుకని మీ ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. మనం బయటి దేశాల వాళ్ళను రోడ్డు పోటీ పరిగెత్తా ఉంటే పిచ్చివాడు అనుకుంటాం, కానీ వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చేంత ధ్యాస ఇంకా వేరే దేనికి కూడా ఇవ్వరు. అంటే ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఆరోగ్యం లేకపోతే మనం ఏమి చేయలేం. ఆ ఫిజికల్ ఫిట్నెస్కే ఇలా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న జిమ్ పోలీసులకు బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. మీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుండి మమ్మల్ని మాత్రం కొట్టకండి. అందుకని ఏదైనా కొట్టాల్సిన చోట కొట్టండి, మిగతా చోట మాత్రం కొట్టకండి. ఆ ప్రకారంగా మీరు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందనేటువంటి మాట. ఈ ఏఆర్ సెంటర్ గతంలో ఇక్కడ తరలించడానికన్నా ముందు వనపర్తి జిల్లా మొట్టమొదటి ఏర్పడ్డప్పుడు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.